హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు. ఈరోజు వీడియోలో అంగన్వాడీ కేంద్రాలలో ఇచ్చే బాలామృతంతో చుక్క నూనె లేకుండా బిస్కెట్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ బాలామృతాన్ని చిన్న పిల్లల కోసం అంగన్వాడీలలో నెలకొకసారి ఇస్తూ ఉంటారు. ఇందులో నుంచి కొంచెం యూజ్ చేసి మిగతా అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా! అలా వేస్ట్ కాకుండా పిల్లలకి ఇలా నేను చెప్పే విధంగా బిస్కెట్‌ని చేసి పెట్టండి. ముందుగా ఒక మిక్సీ జార్‌ని తీసుకుని, ఇందులో 2 కప్పుల వరకు బాలామృతాన్ని వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు చక్కెరని కూడా వేసుకుని, అలాగే లాస్ట్‌లో 2 యాలకులను కూడా యాడ్ చేసుకొని, మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిని వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలండి. ఇందులోని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కానీ, బటర్‌ని కానీ వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇందులో మీరు చక్కెరని యాడ్ చేసుకునేటప్పుడు మీ స్వీట్‌నెస్‌కి తగ్గట్టు చక్కెరని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో స్వీట్‌నెస్ ఉంటుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత బైండింగ్ అనేది ఇలా రావాలన్నమాట. చేత్తో ప్రెస్ చేస్తే ఇలా ఉండలా కట్టాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తం మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. ఇందులో నేను నార్మల్ వాటర్‌తోనే పిండిని మొత్తం కలుపుకుంటున్నాను. ఈ బాలామృతంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి. మీకు తప్పకుండా చేసి చూపిస్తాను. ఇలా పిండిని ప్రిపేర్ చేసుకుని కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ చపాతీ కర్రతో 1/2 ఇంచ్ మందంగా ఉండే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న మూతను తీసుకుని నేను వీడియోలో చూపించే విధంగా మూన్ షేప్‌లో కట్ చేసుకోండి. ఇలానే కాకుండా మీరు ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో కట్ చేసుకోవచ్చండి. కానీ వీటిని కట్ చేసుకునేటప్పుడు అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా కట్ చేసుకుంటే మనకు కుక్ అయ్యేటప్పుడు కొన్ని కొన్ని పచ్చిగా ఉంటాయి. అలా కాకుండా అన్నిటిని ఒకే సైజులో కట్ చేసుకోండి. ఇలా అన్నిటిని కట్ చేసుకుని ఒక ప్లేట్‌కి నెయ్యిని అప్లై చేసుకుని ఈ బిస్కెట్స్‌ని మొత్తాన్ని ఇందులో అరేంజ్ చేసుకోవాలండి. ఈ ప్లేట్ అనేది హోల్స్‌దే కాకుండా నార్మల్ ప్లేట్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ స్టీల్‌వి అలాంటివి కాకుండా ఓన్లీ సిల్వర్ ప్లేట్‌లోని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా అరేంజ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి కడాయిని పెట్టుకుని, ఇందులో అడుగున కొంచెం ఇసుకను వేసి, ఒక చిన్న స్టాండ్‌ని పెట్టి, దానిపైన మూతను పెట్టేసి, ముందు ఒక 5 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం అరేంజ్ చేసుకున్న ప్లేట్‌ని ఇందులో పెట్టి, లో ఫ్లేమ్ పైన ఒక 20-25 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. చూసారు కదా! 25 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసైతే చూపిస్తున్నాను. బిస్కెట్స్ అయితే కొంచెం కలర్ అయితే మారాయండి. ఇప్పుడు స్టవ్ పైన నుంచి ప్లేట్‌ని పక్కకు తీసేసి, మిగిలిన బిస్కెట్స్‌ని కూడా అరేంజ్ చేసేసి, ఇలానే కుక్ చేసుకోవాలి. ఇవి ప్లేట్ నుంచి ఈజీగా సెపరేట్ అయిపోతాయి. చూసారు కదా ఎంత బాగా కుక్ అయ్యాయో. ఇవి చల్లారిన తర్వాత వీటన్నిటిని ఎయిర్ టైట్ బాక్స్‌లో వేసి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, బాలామృతంతో చుక్క నూనె కూడా యూజ్ చేయకుండా హెల్తీగా ఈ బిస్కెట్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకు చేసి పెట్టండి. మీరు ఫస్ట్ టైం గనక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం రీనా వంటలు ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు.